హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి ముచ్చట్లు. ఈరోజు మన వీడియోలో మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులోని ఆయిల్ వేసిన తర్వాత వీడియోలో చూపించిన మసాలా దినుసుల్ని అందులో వేసుకోండి. అవి కాస్త వేగి మంచి ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుంది. ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ టమాటా ముక్కలండి. ఇప్పుడే పచ్చిమిర్చి వేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్గా టమాటాలు అండ్ ఉల్లిపాయలు మాత్రమే వేసుకొని చక్కగా మూత పెట్టేసుకుంటే అవి మనకి మగ్గుతాయండి. అలాగే మష్రూమ్ కర్రీలో నేను క్యారెట్ కూడా యూజ్ చేస్తానన్నమాట. ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్ కింద నేను ఇలాగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే దీంట్లోని నేను కార్న్ కూడా యూజ్ చేస్తున్నానండి. ఇది మొక్కజొన్న కండే స్వీట్ అన్నమాట. అంటే స్వీట్ కార్న్ అంటారు కదా, అది. ఇవైతే మొక్కజొన్న కండలు ఒక 4-5 మొన్న తీసుకొచ్చారండి. అంటే 1 వీక్ అవుతుంది. కొన్నేమో నేను డైరెక్ట్గా ఉడకబెట్టుకొని తినేసాము. ఇంకా ఇదొకటి మిగిలిపోయింది. సో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదండి. కర్రీలో వేస్తే మనకి గ్రేవీ కూడా మంచిగా థిక్గా వస్తుంది, కార్న్తోని గ్రేవీ. సో అందుకని నేను క్యారెట్ మష్రూమ్సే కాకుండా దాంట్లోని ఈ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే క్యారెట్ ఎలాగో తరిగేసుకున్నాం కదా, ఇక ఈ కార్న్ కూడా చూసారా, ఇలా ఒలుచుకోకుండా చక్కగా ఇలా చాక్తో తీసుకుంటేనండి చాలా ఫాస్ట్గా వస్తుంది. అందులోనూ స్వీట్ కార్న్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదండి నార్మల్ కార్న్తో పోలిస్తే. సో మనం ఇలాగా చాక్తో తీసుకున్నప్పుడు అవి చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలాగా మొత్తం అన్నీ కూడాను నేను ఒలిచేస్తున్నానండి. అంటే ఇలా కట్ చేసుకుంటున్నాను. చక్కగా ఒలిచినట్టే చాలా బాగా వచ్చేస్తాయండి. చాలా వరకు వంటలు చాలా తేలికైపోతాయి అన్నమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే. అంటే ఖచ్చితంగా ప్రతి గింజ పర్ఫెక్ట్గా ఉండాలని ఏమీ లేదండి. చక్కగా ఇలా చాక్తో తీసుకొని కూడా వంట చేసేసుకోవచ్చు. వంటల్లో వేసేదే కాబట్టి సో మనకు అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అందుకని నేను వీటిని చక్కగా ఇలాగ చాక్తోనే కట్ చేసుకుంటున్నాను. ఇకపోతే ఇందాక నేను ఆనియన్స్ టమాటాస్ వేసా కదా, అవి అంత చిన్న ముక్కలు అయితే కొయ్యలేదు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను కాస్త పెద్ద ముక్కలుగానే చేసుకున్నాను. ఎందుకంటే దాన్ని మళ్ళీ మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాం థిక్ పేస్ట్ కింద. సో అందుకనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ కార్న్ కూడా కట్ చేసుకున్నాను కదా, ఈ కార్ను తర్వాత క్యారెట్, ఇదిగోండి అడుగున క్యారెట్. ఓకేనా. ఈ రెండు నేను ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని వాటర్ వేసి దాన్ని బాయిల్ చేసుకుంటానండి. మనం బాయిల్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకుంటే కర్రీ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. లేదంటే ఇవి బాయిల్ అవ్వడానికే మనకి కాస్త టైం పట్టేస్తుంది. మనకి ఎలాగో టమాటాలు అండ్ ఉల్లిపాయలు కాస్త వేగాలి కదండి, మెత్తబడాలి కదా. సో ఈలోపు ఇది మనకి హాఫ్ బాయిల్డ్ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఓకేనా. నేనైతే ప్రస్తుతానికి వాటర్ అది వేసుకొని బాయిలింగ్కి పెట్టేసుకున్నానండి. ఇంకా మష్రూమ్స్ అయితే తీసుకున్నాను. మష్రూమ్స్ని శుభ్రంగా కడిగేసుకొని దాన్ని ఇలాగా ముక్కలు కట్ చేసుకొని కూడా కర్రీలో వేయడానికి రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇక మనకి ఇది పక్కన బాయిల్ కూడా అయిపోతుంది చూసారా. ఆ వాటర్ కూడా నేను పడేనండి. ఆ ఉడికిన నీళ్ళలో చాలా ఫ్లేవర్ ఉంటుంది అనమాట. సో ఆ వాటర్తో సహా నేను కర్రీలోకి వేసేస్తాను. అది ఎలాగనేది కూడా మీరు వీడియోలో చూస్తూ ఉండండి. ఉల్లిపాయలు అయితే ఇంకా టైం పట్టేలాగానే ఉంది. అంటే మనం కట్ చేయడమే పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం కదా. సో అందుకని కాస్త టైం అయితే పట్టేస్తుంది. ఏం చేస్తామండి, కాసేపు అలాగా వెయిట్ చేద్దాం మరి. ఈలోపు నేను పిండి కూడా కలిపేసుకుంటున్నానండి. ఇది మా మిక్సీ జార్ అనమాట. దీనికి మాకు ఈ స్పెషల్ జార్ అనేది ఇచ్చారు. ఇందులో ఏంటంటే చపాతీలకి పుల్కాలకి దేనికైనా సరే చక్కగా పిండి ఇలాగా లైట్గా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ చక్కగా ముద్దగా చేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా వస్తుందండి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో వాడేటప్పుడు కాస్త ఇబ్బంది పడ్డాను, కానీ ఇప్పుడైతే కనుక చాలా బాగా వస్తుంది. ఇంకా లైట్గా వాటర్ వేసుకుంటూ చేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక్క తిప్పితే చాలండి, మంచి ఒక ముద్దలాగా తయారైపోతుంది అనమాట. ఈలోపు మనకి ఇక్కడ ఆనియన్స్ టమాటాస్ కూడా చక్కగా వేగిపోయినాయండి. ఇది మరీ చల్లారాల్సిన అవసరం లేదు. మిక్సీలో అయితే నేను పేస్ట్ చేసేసుకున్నాను. చూసారా ఎంత థిక్ పేస్ట్, ఎంత బాగుందో. చాలామంది ఇందులో జీడిపప్పు కూడా వేసుకుంటారండి. అంటే ఆనియన్స్ టమాటోస్తో పాటు జీడిపప్పు కూడా వేసుకుంటారు. కాకపోతే అది కొంచెం
నేను ఇప్పుడు కొంచెం వెయిట్ లాస్లో ఉన్నాను కాబట్టి కొలెస్ట్రాల్కి నైట్ టైం హెవీగా మనం తినకూడదు కదా. సో అందుకని నేను జీడిపప్పుని అవాయిడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు. సో ఇందాక మనము ఉల్లిపాయలు వేయించుకున్న పాత్రలోనే ఇప్పుడు మళ్ళీ కాస్త పొయ్యి వెలిగించి నూనె వేసి ముందుగా అందులోని 2 బిర్యానీ ఆకులు అయితే తుంచుకొని వేసుకున్నానండి. అలాగే 4 మిర్చి అండి పొడవుగా చీల్చుకొని అందులోనే యాడ్ చేసుకున్నాను. మనం ఇందాక మిక్సీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని ఇప్పుడు మనం ఇందులోని యాడ్ చేసేసుకుందామండి. ఈ పేస్ట్ ఆల్రెడీ ఫ్రై అయిన పేస్టే, అంటే ఆల్రెడీ ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయినాయే కదా మనం పేస్ట్ చేసాము. సో దీనికి మళ్ళీ మనం దాన్ని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించాల్సినంత అవసరమైతే ఉండదన్నమాట. చక్కగా ఇప్పుడు మనం డైరెక్ట్గా అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మాత్రం ఒక 5 నుంచి 6 నిమిషాలు వెయిట్ చేయండి, కాస్త పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత ఇందులోని రుచికి సరిపడా ఉప్పు, కారము, పసుపు, అలాగే కొద్దిగా గరం మసాలా అండి. అది హోమ్ మేడ్ గరం మసాలా అండి. బయట మసాలాలు అయితే నేను ఏమీ వాడను. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత అండి చక్కగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న మష్రూమ్ అయితే వేసుకుందామండి. మష్రూమ్ వేసుకొని కాసేపు అటు ఇటు కదపాలన్నమాట. అంటే ప్రతి మష్రూమ్ ముక్కకి కూడా మసాలా అది బాగా అంటుకునేలాగా చక్కగా బాగా కలిపేసుకోవాలి. మష్రూమ్స్ కూడా వేసుకున్నాం కదండి. మనం ఇందాక స్వీట్ కార్ను అండ్ క్యారెట్ ఉడకబెట్టుకున్నాం కదా, అది వాటర్తో సహా ఇందులోని మనం డైరెక్ట్గా వేసేసుకోవాలండి. ఆ వాటర్ ఎప్పుడూ కూడా పడేయకూడదండి. వెజిటేబుల్స్ ఉడకబెట్టిన వాటరు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అందులోని చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయండి, అవి మనం పడేయకూడదన్నమాట. సో ఇందాక మిక్సీ జార్లోని అడుగున కాస్త మసాలా ఉండిపోతుంది కదా, అందులో కూడా కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తంగా ఆ వాటర్ నేను ఇప్పుడు ఈ బౌల్లో అయితే నేను తీసుకున్నాను మొత్తం కూడా. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి మగ్గడానికి కాస్త టైం అయితే పడుతుందండి. చాలా వరకు అయితే కర్రీ అయిపోయిందండి, ఇంకా ఆలస్యం ఏమీ లేదనమాట. కాస్త వాటర్గా ఉన్నాయి కదా, ఆ వాటరు కాస్త మనకి దగ్గరికి వచ్చేస్తే సరిపోతుంది. ఈలోపు మనము కొద్దిగా కసూరి మెతి వేసుకుంటే ఈ దించే ముందు 10 మినిట్స్ ముందు యాడ్ చేసుకోండి, చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుందండి. వెజ్ కర్రీస్ అయినా నాన్ వెజ్ కర్రీస్ అయినా కూడా మీరు కసూరి మెతి వేసుకుంటే కనుక లాస్ట్లో సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈసారి ఎప్పుడు ట్రై చేయలేదు అనుకుంటే కనుక ఒక్కసారైనా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈలోపు కర్రీ అవుతూ ఉంటుంది. నేను చపాతీ కూడా చేసేసుకుందామని మిక్సీ జార్లో మొత్తం కలిపేసుకున్నాను కదండి. చూడండి, మీకు చూపిస్తాను. చూసారా, వాటర్ వేసినంత వరకు కూడా పిండి మొత్తం రౌండ్గా స్ప్రెడ్ అయ్యి ఉన్నది కదా, కానీ కాస్త లాస్ట్లోని కొద్దిగా ఆయిల్ వేసి తిప్పిన తర్వాత అండి చక్కగా చాలా సాఫ్ట్గా వస్తుందండి. కానీ వాటర్ మాత్రం మనము చూసుకొని స్లోగా యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఈ మిక్సీ అయితే అచ్చంగా రోటీస్ తినే వాళ్ళకి ఎవరికైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే గనక ఇది ఈ మధ్య అయితే చాలా కంపెనీస్ అయితే వస్తున్నాయండి. మేము తీసుకున్న కంపెనీ అయితే ప్రియా కంపెనీ అన్నమాట. ఇప్పుడు అయితే చాలా వాటిల్లోనూ ఈ చపాతీ పిండి కలుపుకునేలాగా కూడా ఒక ఎక్స్ట్రా జార్ అయితే ఇస్తున్నారు. ఓకేనా, నేను అన్నీ ముద్దలుగా చేసుకున్నాను కదండి, చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసుకున్నాను ఉండలు. ఇప్పుడు ఒక్కొక్క ఉండ చక్కగా నీట్గా రౌండ్గా వచ్చేలాగా మంచిగా చేసుకొని 2 వైపులా ఆయిల్ వేసి కాల్చుకుందాము. యాక్చువల్గా అయితే నైట్ టైము పుల్కాస్ ప్రిఫర్ చేస్తే చాలా చాలా మంచిదండి. అయితే మా అబ్బాయి ఏంటంటే వాడికి ఆయిల్ వేసి కాలిస్తేనే తింటాడనమాట. సో అందుకని తన కోసమని ఒక 3 చపాతీలు మాత్రము ఆయిల్ వేసి కాలుస్తానండి. తర్వాత నార్మల్గా కాల్చేసుకుంటాము పుల్కాస్ కింద. ఇలాగా వితౌట్ ఆయిల్ చేసుకున్న పుల్కాస్ అండి మరుసటి రోజుకి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఒకవేళ ఏదన్నా పుల్కా మిగిలిపోయినా మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్గా తినడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఆయిల్లెస్ లేకుండా చేసుకుంటే. ఇంకా నేను చేసిన చపాతీ చూసారా ఎంత రౌండ్గా చేశానో. నేనైతే చాలా బాగా చేస్తానండి. చాలామంది చాలా బాగా చేస్తారు, నేననే కాదు, కానీ నా సాటిస్ఫాక్షన్ అనమాట.
నాకైతే పర్ఫెక్ట్గా రావాలి, రౌండ్గా రావాలి అని నేను ఖచ్చితంగా అనుకొని జాగ్రత్తగా చేసుకుంటానన్నమాట. ఇంకా చక్కగా వాటిల్ని రెండు వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే మన చపాతీ రెడీ అయిపోతుంది. యాక్చువల్గా చపాతీస్ అంటేనండి ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఆయిల్ వేసుకొని ఫోల్డ్ చేసుకొని చేసుకుంటారు. సో అలా కూడా చేసుకోవచ్చు, కానీ అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదండి. నైట్ డిన్నరు కాస్త ఫాస్ట్గా తినేయాలి. ఫాస్ట్గా అంటే కాస్త ఎర్లీగా తినేయాలి. కొంచెం టైం టేకింగ్ అంటే ఇంకా లేట్ అయిపోతుంది. సో అందుకని నేను నార్మల్గానే చేసేసి దానికి ఆయిల్తోని కాల్చేస్తున్నాను. మీరు కావాలంటే మధ్యలో ఫోల్డ్ చేసుకొని చక్కగా దాన్ని కోన్ షేప్లోని నీట్గా పాంకొని కూడా మనం చపాతీల కింద కాల్చుకోవచ్చు. లేదా స్క్వేర్ షేప్లో కూడా చాలామంది చేసుకుంటారు, అలాగైనా చేసుకోవచ్చు. లేదా నేను చూపించినట్టు వీడియోలోని ఇలా కూడా చేసుకొని తినచ్చు. ఎలాగైనా సరే ఇంట్లో చేసుకొని హోమ్ ఫుడ్ తింటే ఆ టేస్ట్ వేరు, మనకి హెల్త్ పరంగా కూడా చాలా చాలా మంచిది. ఎంత లేట్ అయినా పర్వాలేదండి, ఇంట్లో 2 చపాతీలు చేసుకొని తింటే ఆ తృప్తి వేరు. బయట టిఫిన్స్ ఆ టైంకి ఆకలేసేస్తుంది, తినేస్తామండి, కానీ చాలా హెవీగా అనిపిస్తుంది. చాలా ఏదో పొట్టంతా బరువుగా భారంగా అనిపిస్తుందండి. ఇదివరకులా కాదు. అంటే ఇప్పుడు బయట ఫుడ్స్లోని మరి ఎందుకో అంత అయితే నచ్చట్లేదండి, తినాలనిపించట్లేదు. మొత్తంగా ప్లేట్ అయితే రెడీ అండి. సో ఈరోజు స్పెషల్ అనమాట, రోటీ విత్ మష్రూమ్ కర్రీ. ఈ వీడియో మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.